కోడి పందాలు ఒక రేంజ్లో సాగుతుంటే ఇటు హైదరాబాద్లో పతంగుల పండుగ నగరవాసుల్ని అలరిస్తోంది. పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కి 42 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఆకాశంలో విహరిస్తున్న వివిధ ఆకృతుల రంగురంగుల పతంగులు అబ్బురపరుస్తున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి గీత అందిస్తారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ కైట్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నగరవాసులందరినీ కూడా ఇక్కడ ఎంతో అలరిస్తుంది. ఎంతో ఉత్సాహంతో ఇక్కడ అందరూ వస్తున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ డ్రాగన్, అక్కడ క్యాటర్ పిల్లర్, అక్కడ టైగర్, ఇలా తమకు నచ్చిన రీతిలో తమకు నచ్చిన గాలిపటాలని తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి ఎగరేస్తున్నారు. సుమారు 20 దేశాల నుండి 42 కైట్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఎగరేస్తున్నారు. అదే కాకుండా సంక్రాంతి అవడంతో నగరవాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కైట్ ఎగిరేయడం మనం చూస్తున్నాము. We come to Hyderabad on the 12th and this is my third time here in the Telangana Kite Festival. It's good to come back here, always good, because here they have very good food. The best food in India is here. How are you feeling flying a kite here? Okay. Is it my first time in Is in this this your place? first time that you're flying kite here in Hyderabad? First time in Is the first time that you're flying kite here first time in this city? Yes. in this city? How many times in India? In India, we travel 5 or 6 maybe. And Gujarat, Ahmedabad, the last year. This year. How are you feeling of flying kite here? How Feeling. is your experience basically? Okay. I am very happy for flying this city. 19 దేశాల నుండి 42 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ రావడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాల నుండి 60 మంది కైట్ ఫ్లైయర్స్ రావడం జరిగింది. నిన్న ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వచ్చి ఈ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇప్పుడు ఈ కైట్ ఫ్లైయర్స్ చాలా ఉత్సాహంగా ఇక్కడ ఎగరవేయడం జరుగుతుంది. చూడండి, పబ్లిక్ ఎంత వచ్చేసి అందరూ ఆనందపడుతున్నారు. అంటే పండగ అనేది సంక్రాంతి పండగ వాళ్ళ కళ్ళలో ఇక్కడికి రాగానే చూడడం జరుగుతుంది. How is your overall experience flying a kite here in Hyderabad? Oh, it's been great. We could use a little more wind, but the field is wonderful. The tourism has treated us very well. The food is great. So we're having a really good time. With camera person Navin to Geeta TV10 Hyderabad.